విజయవాడ ప్రెస్ క్లబ్ లో మత్స్యకారుల సమస్యలపై ఫిష్కాన్ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఫిష్కాన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫిష్కాన్ అధ్యక్షులు సూరాడ రాజారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండటం మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు మినీ ఫిషింగ్ జెట్టీలు నిర్మించాలని, ఆధునిక వేట పరికరాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తీర ప్రాంత ప్రభుత్వ భూములను సముద్ర తీర మత్స్యకారులకు కేటాయించి చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించాలని, కోల్డ్ స్టోరేజీలకు ఉచిత కరెంటు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ల్యాండింగ్ సెంటర్, హార్బర్ లో మత్స్యకార భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వేట సామాగ్రిని సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఫిష్కాన్ ప్రాంతీయ సమావేశం. ఈ సమావేశంలో మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య వృత్తిపైనటువంటి ఆధారపడినటువంటి మత్స్యకారుల సమస్యల మీద ఈ ప్రాంతీయ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు జీవన స్థితిగతులు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు నామమాత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా తీర ప్రాంతం ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఏవైతే సాంప్రదాయ మత్స్యకారులు ఆ వృత్తిపైన, మత్స్య వృత్తిపైన ఆధారపడినటువంటి వాళ్ళకి ఇది అందడం లేదు. ముఖ్యంగా పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ పథకాలన్నీ పోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎక్కడ ప్రతి ఒక రోజు తప్పించి ఒక రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఫిషింగ్ హార్బర్లు లేవు. రాష్ట్రంలో పోర్టులు, కేంద్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ, పవర్ ప్లాంట్లు, రకరకాల ఇండస్ట్రియల్ కారిడీలు తెచ్చి మత్స్యకారులకు జీవన వృత్తి లేకుండా చేస్తున్నారు. ఈరోజు పోర్టులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ట్రెడిషనల్ మత్స్యకారులకి వేట చేసుకోవడానికి చిన్న జెట్నీలు ఎక్కడా లేవు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులందరికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నది అది సముద్రమే, మన దగ్గర ఉన్నటువంటి సముద్రమే. ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీ లేక, వాతావరణం ఇక్కడ సరిగ్గా అనుకూలించక అక్కడికి మత్స్యకారులు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మత్స్యకారులు ఓట్లుగా చూస్తుందే తప్ప వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం కూడా వీళ్ళు పూనుకోవడం లేదు. దానికి సంబంధించిన చట్టాలు తేవడం లేదు. ఫిష్కాన్ తరఫున ఈరోజు ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఈవేళ 50 సంవత్సరాల పెన్షన్ కూడా ఆటకెక్కించారు. అందరికీ 50 సంవత్సరాల పెన్షన్ అనేసారు. మత్స్యకారులకి ఇప్పుడు కొత్త పెన్షన్ ఏదీ లేదు. వాళ్ళు 50 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకి కంట్లో ఇది వచ్చి వాళ్ళు వేటకు పనిచేసినటువంటి పరిస్థితులు ఉండవు. చాలామంది పోరాటం ద్వారా అది వచ్చింది. ఈ సంవత్సరం మరి కొత్తగా పెన్షన్లు ఎక్కడ మరి ఇవ్వడానికి అందుబాటులో లేకుండా అయిపోయింది. కాబట్టి ఇదంతా మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా చేస్తారని, ప్రసరిస్తారని మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు ఆర్ గోవిందయ్య, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. ఫిష్కాన్ రాష్ట్ర సలహాదారుడిగా ఉన్నాను. ఈరోజు మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఫిష్కాన్ సంబంధించి డైరెక్టర్స్, సలహాదారులు, అదేవిధంగా జిల్లా కన్వీనర్లు, కొన్ని ఇంకా ముఖ్యమైన సంఘాలు వాళ్ళతో కలిపి ఈరోజు ఒక ప్రాంతీయ సమావేశాన్ని పెట్టుకున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళు రావడం కూడా మాకు అందరికి కూడా మంచి పరిణామం. మీకు అందరికి కూడా మా తరఫున, మా ఫిష్కాన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేనైతే ఈ సందర్భంగా అంటే ఫిష్కాన్ ప్రారంభించిన ఒక 5-6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నెమ్మదిగా ఈ మత్స్యకారుల్లో అవగాహన కల్పించి వాళ్ళ సమస్యల మీద ఒక పోరాట పటిమని పెంచే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులు ఇటు ఉత్తరాది నుండి మత్స్యకారులు ఇటు గుజరాత్ గట్టు వెళ్తున్నారు వలసగా. అదే దక్షిణాదిలో నుండి మన నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి కర్ణాటకకి వెళ్తున్నారు. ఇందాక అన్నట్టుగా ఇక్కడ మౌలిక వసతులు సముద్రం అయినప్పటికీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో బతుకు తెరువు మత్స్యకారులకు ఉంది, ఇక్కడ లేకపోవడం. అంటే కారణం ఒకటే, ఇక్కడ సముద్రం ఒడ్డున మత్స్యకారులు వేటకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడం. అది జెట్టీలు కావచ్చు, లేకపోతే హార్బర్లు కావచ్చు, లేకపోతే సబ్సిడీలు కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ వ్యవస్థ కావచ్చు, అనేకటువంటి సమస్యలు ఉన్నాయి. కనుకనే ఇక్కడ సరిగ్గా వేట విధానం చేయలేకపోతున్నారు, ముఖ్యంగా ట్రెడిషనల్ ఫిషర్మెన్. ఈ సందర్భంగా మీకు మా నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక చిన్న సమస్యను మీకు ముందుకు తీసుకురావాలి. గత అనేక సంవత్సరాలుగా తమిళనాడు అటువైపు నుంచి ఇప్పుడైతే కరేకల్ కదా, కరేకల్ బోట్లు, పెద్ద బోట్లు అండి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి కూడా పర్మిషన్స్ కూడా
చైనా ఇంజిన్లు వాడతారండి. హై స్పీడ్ బోట్లు అవి. హై స్పీడ్ బోట్లు స్టీల్ బాడీ ఉంటుంది, మామూలు చిన్న బాడీ కూడా. అవి ఎక్కడో 20 నాటికల్ 12 నాటికల్ పైన సముద్రంలో ఏటాడాలి. కానీ ఆ బోట్లు మా సముద్ర తీర ప్రాంతంలో, అంటే ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 4 జిల్లా పరిధిలో సముద్రం ఒడ్డున మత్స్యకారులు, సామాన్య మత్స్యకారుడు వేటాడే ప్రాంతాల్లోకి వచ్చి వేటాడి మా వలలు ధ్వంసం చేయడమే కాకుండా మా సంపద మొత్తం దోచుకోబోయి మా 4 జిల్లాల్లో ఉండి మత్స్యకారులకి జీవనోపాధికి ఆటంకాన్ని కలిగిస్తున్నారు. ఇది ఇంటర్సిటీ ప్రాబ్లం. ఈ ఇంటర్ రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య అయింది. దానికోసం మేము వాళ్ళ బోట్లు పట్టుకొని కూడా ఈరోజు అక్కడ పెట్టి ప్రభుత్వానికి అప్పచెప్తున్నాము. అయినప్పుడు కూడా ప్రభుత్వం పరిష్కార మార్గంలో ఎందుకో ఇంకా మత్స్యకారుల పట్ల చిన్నచూపు, సరిగా పరిష్కరించలేక ఇప్పటికి కూడా స్టిల్ నవ్వు ఈ రోజు కూడా జోల్దీన్ హార్బర్లో 4 బోట్లు పట్టి ఆడ పెట్టున్నాం. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. కానీ ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది, అనేక సంవత్సరాలుగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించబోతుంది. రెండో అంశం, ఇప్పుడు మా రామాయపట్నం పోర్ట్ ఏరియాలో మొత్తం బీపీసీఎల్ ఒకటి, బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ బీపీసీఎల్ పరిశ్రమ ఒకటి వస్తుంది. అదేవిధంగా సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మా సముద్రం ఒడ్డున ఈరోజు వస్తున్నాయి. సాధారణ మత్స్యకారుడు కొద్దిగా పొలాలు కోల్పోవడమే కాకుండా ఈ బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టుల కారణంగా సముద్ర జలాలంతా కూడా కలుషితం అయిపోయి అక్కడ జీవనోపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంది. సరే, వీళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్స్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఆ ఉద్యోగాలు కూడా కల్పించరు. మాకు నైపుణ్యం కావాలా, టెక్నికల్ ఇది కావాలా, నైపుణ్యం కావాలా, ఇలాంటిది మత్స్యకారులు ఉండదు. కాబట్టి వీళ్ళు దేనికి పనికిరారు. ఇంకా సముద్ర ఏటకు పోదామంటే సముద్ర జలాలు కలుషితం కారణంగా ఏటలు ఉండవు. ఇక్కడ దీనికి పనికిరారు. కాబట్టి తీర ప్రాంతంలో ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కనుక ప్రభుత్వాలు స్పందించి ఎక్కడైతే మనం పరిశ్రమలు పెడుతున్నామో అక్కడ స్థానిక మత్స్యకారులకి ఏ విధమైన లబ్ధి చేకూర్చాలో కూడా ఆలోచించి పరిశ్రమలు స్థాపన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా ఫిష్కాన్ తరఫున మత్స్యకారుల ఐక్యత